శ్రీ ప్రోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈయన భవిష్యత్తులో జరిగే ప్రతి విషయాన్ని ముందుగానే ఆయన కాలజ్ఞానంలో రాశారు. ఈయన దాదాపు 14,000 ప్రిడిక్షన్స్ ఇచ్చారు. అసలు బ్రహ్మం గారు ఎప్పుడు పుట్టారో మీకు తెలుసా? ఆయన పుట్టుక కూడా ఒక మిస్టరీనే. ఆయన 16వ శతాబ్దంలో పుట్టి ఉంటారని ఒక అంచనా వేశారు. కానీ ఆయన చెప్పిన కాలజ్ఞానం వింటే అది తప్పు అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పాడు అంటే, రాను రాను చోళుల రాజ్యంలో మొత్తం అంతా కూడా నశించిపోతుంది, చోళులందరూ కూడా నశించిపోతారని చెప్పారు. అయితే మన చరిత్ర ప్రకారం చూస్తే చోళ రాజ్యంలో చివరి రాజు పేరు రాజేంద్ర చోళ. అయితే ఈ చోళ రాజ్యం 1279 ఏడీలోనే అంతా అంతరించిపోయింది. అంటే 12-13వ శతాబ్దం మధ్యలోనే వాళ్ళు అంతరించిపోయారు. మరి బ్రహ్మం గారు 16వ శతాబ్దంలో పుట్టి ఉంటే ఆయన 13వ శతాబ్దం గురించి ఎలా రాసి ఉంటారంటారు? కేవలం ఇదే కాదు, భారతీయులను తెల్లటి ముఖం వారు పరిపాలిస్తారు అని రాశారు. అయితే బ్రిటిషర్స్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు 1608లోనే. అంటే ఆయన జీవిత చరిత్ర ప్రకారం బ్రహ్మం గారు కూడా అదే సంవత్సరంలో పుట్టారు. అండ్ బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసే టైంకి బ్రిటిషర్స్ ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ ని పరిపాలిస్తున్నారు. దీన్ని బట్టి కొందరు చారిత్రకారులు బ్రహ్మం గారు 16వ శతాబ్దంలో పుట్టలేదు, అంతకంటే ముందే పుట్టారని చెప్తున్నారు. థిరియాటికల్ ఫిజిసిస్ట్ అయిన సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు ప్రకారం బ్రహ్మం గారు 9వ శతాబ్దంలో పుట్టారట. ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? బ్రహ్మం గారు ఆయన రాసిన కాలజ్ఞానంలో నేను 175 సంవత్సరాలు జీవించాక కలియుగంలో 4094వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున జీవ సమాధి అయితాను అని రాశారు. ఇప్పుడు మనం కలియుగంలో 5130వ సంవత్సరంలో ఉన్నాం. అంటే యాజ్ పర్ కాలజ్ఞానం ఆయన జీవ సమాధి అయిన ఈ ఇయర్ 992 ఏడి. అండ్ దానికి 175 సంవత్సరాలు మైనస్ చేస్తే 817 ఏడి వస్తుంది. సో సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎస్ చంద్రశేఖర్ గారి ప్రకారం బ్రహ్మం గారు 817వ సంవత్సరంలో పుట్టి 175 సంవత్సరాలు బ్రతికి 992వ సంవత్సరంలో జీవ సమాధి అయ్యారనమాట. కానీ బ్రహ్మం గారి చరిత్రలో ఆయన 1600లో పుట్టి 1693లో జీవ సమాధి అయినట్టుగా రాశారు. కానీ ఆయన ఎప్పుడు పుట్టారో ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అండ్ ఇదే కాదు, బ్రహ్మం గారు మళ్ళీ వీరభోగ వసంతరాయులుగా ఆయన జీవ సమాధి అయిన తర్వాత 4094కి 16 సైకిల్స్ అయిన తర్వాత మళ్ళీ నేను విశ్వవాసు నామ సంవత్సరంలో పుడతాను అని చెప్పారు. ఒక సైకిల్ అంటే 60 సంవత్సరాలు, అలా 16 సైకిల్స్ అంటే 1961 నుంచి 1965 వరకు. ఈ టైంలోనే బ్రహ్మం గారు పుట్టి ఉండాలి. ఒకవేళ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బ్రహ్మం గారు వీరభోగ వసంతరాయులుగా పుట్టి ఉంటారా? అసలు ఆయన చేసిన ప్రిడిక్షన్స్ ఎన్ని నిజమయ్యాయి? అసలు ఈ కాలజ్ఞానం నిజమేనా? సో బ్రహ్మం గారు ఇప్పటి వరకు చేసిన ప్రిడిక్షన్స్ లో ఎన్ని నిజమయ్యాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మం గారు పరిపూర్ణయ్యాచార్య మరియు ప్రకృతాంబకి జన్మించారు. ఆయన పుట్టింది బ్రహ్మాండపురంలో. అండ్ ఈయన ఒక విశ్వ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టారు. అయితే బ్రహ్మం గారు పుట్టిన తర్వాత ఆయన తల్లిదండ్రులు ఆయన్ని కాశీలో ఉన్న ఆత్రేయ మహాముని యొక్క ఆశ్రమానికి దత్తత ఇచ్చారు. అండ్ బ్రహ్మం గారు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారనమాట. అండ్ అప్పుడు కర్ణాటకకు చెందిన వీరభోగయాచార్య అండ్ తన భార్య కాశీలోకి యాత్రకు వచ్చారు. అప్పుడు అదే సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఆత్రేయ మహాముని ఆశ్రమానికి కూడా వచ్చారు. అప్పుడే వీరభోగయాచార్య గారు బ్రహ్మం గారిని చూసి ఆ ఆశ్రమం నుండి దత్తత తీసుకున్నారు. అండ్ ఇంకా అప్పటి నుండి బ్రహ్మం గారు ఆయన దగ్గరే పెరిగారు. అండ్ అతను తన స్పిరిచువల్ జర్నీని మొదలు పెట్టాలి అని అనుకున్నారు. దానికోసమనే బ్రహ్మం గారు దేశ పర్యటన చేయాలి అని అనుకున్నారు. అండ్ దీని గురించి తన తల్లిని అడగగా ఆ తల్లి దీనికి ఒప్పుకోలేదు. అయినా సరే నువ్వు ఎప్పుడు పిలిచినా నేను నీ ముందుంటానమ్మా అని చెప్పి అండ్ వాళ్ళ అమ్మకి కూడా కాలజ్ఞానం బోధించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ఆయన చెప్పిన కాలజ్ఞానం విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిది, ఒక అంబ 16 సంవత్సరాల వరకు రాజ్యం ఏలుతుంది అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు. చెప్పిన విధంగానే ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాలు ఇండియాని చాలా బాగా పరిపాలించారు. సెకండ్ వన్, తెల్లటి ముఖం గల వారు భారతీయులను పరిపాలిస్తారు అని రాశారు. అదే విధంగా బ్రిటిషర్స్ ఇండియాని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారో మీకు కూడా తెలుసు. అండ్ మూడోది, తెర మీద బొమ్మలు గద్దలెక్కుతాయి, రంగులు చూసి ప్రజలు మోసపోతారు అని రాశారు. అంటే దీని అర్థం ఏంటి అంటే యాక్టర్స్ పాలిటిక్స్ లోకి వస్తారు అని. ఆయన చెప్పిన విధంగానే ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి వచ్చారు. అండ్ నాలుగవది, గట్టివాడైన పొట్టువాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని రాశారు. దాని ప్రకారమే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన చాలా చిన్నగా ఉండేవాడు, కానీ దేశాన్ని మాత్రం చాలా బాగా పరిపాలించారు. అండ్ ఐదవది, ఆకాశంలోని పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అని రాశారు. అంటే విమానాలు అని అర్థం. ఇది ఆల్రెడీ చాలా జరిగాయి, మనందరికీ కూడా తెలుసు. అండ్ ఆరవది, నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని రాశారు. అంటే దీని అర్థం మన ప్రస్తుతం వాడే కరెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా నీటితో వస్తుంది.
అండ్ 7వది ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి అని రాశారు. అంటే మనం ఇప్పుడు కార్స్ బైక్స్ యూజ్ చేస్తున్నాం కదా, అవన్నమాట. అండ్ 8వది కాశీపట్నం 40 రోజుల పాటు మూత వేయబడుతుంది అని రాశారు. అయితే దీనికి సంబంధించినట్లుగా కాశీలో ఉండే టెంపుల్ కలారా వ్యాధి వల్ల 40 రోజులు మూసివేయాల్సి వచ్చింది. అండ్ 9వది బ్రాహ్మణులు అగ్రహారాలన్నీ కూడా తగ్గిపోతాయి అని రాశారు. ఒకప్పుడు బ్రాహ్మణులందరూ ఒకే చోట ఉండి విద్యను నేర్పేవారు, కానీ ఇప్పుడు అలా జరగటం లేదు. అండ్ 10వది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హైదరాబాద్ లో తురకలు మరియు హిందువులు ఒకరినొకరు నరుక్కుని చనిపోతారని రాశారు. ఆల్రెడీ ఆపరేషన్ పోలో అప్పుడు ఇలాంటి కొన్ని సన్నివేశాలు జరిగాయి, ఇంకా ఫ్యూచర్ లో కూడా జరుగుతాయేమో చెప్పలేదు. ఆయన చెప్పిన కాలజ్ఞానం చెప్పాలి అంటే కొన్ని గంటల వ్యవధులు వీడియోలు సైతం సరిపోవు. కాబట్టి ఈ రోజు జరగలేనివి జరగబోయేవి వాటి గురించి తెలుసుకుందాం. ఆయన కాలజ్ఞానం ఒకేసారి ఒకే మనిషికి బోధించలేదు, వివిధ సమయాల్లో వివిధ మనుషులతో బోధించారు. లైక్ ఎలా అంటే కొన్ని విషయాలు తన అమ్మతో, అండ్ కొన్ని విషయాలు తన భార్య అయిన గోవిందమ్మకి, మరికొన్ని విషయాలు తన కొడుకైన గోవిందచారికి, ఇంకా అలా కొంతమందికి బోధించారు. సో ఇప్పుడు తన అమ్మ అయిన వీరప్పమాంబకి చెప్పిన కాలజ్ఞానం గురించి చూద్దాం. ముందుగా తన తల్లిని ఓదార్చి జ్ఞానబోధ మొదలు పెడతారు. ఏమని అంటే బ్రహ్మం గారు తన జన్మ రహస్యాన్ని తన తల్లికి చెప్పి మానవ శరీరం ఆకాశం, గాలి, అగ్ని, భూమి, నీరుతో అనుసంధానమై ఉంటుందని చెప్పారు. వాటితోనే మానవ శరీరం తయారవుతుంది అని చెప్పారు. ఎవడైతే తన పంచేంద్రియాలను అదుపులో పెట్టుకుంటాడో వాళ్ళకి మాత్రమే మోక్షం లభిస్తుంది అని చెప్పి అక్కడ నుండి దేశ పర్యటనకు బయలుదేరతారు. ఇప్పుడు అచ్చమాంబకి చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఓ, మీకు అచ్చమాంబ గురించి చెప్పలేదు కదూ. బ్రహ్మం గారు తన కుటుంబ సభ్యులతోనే కాకుండా ఇంకా కొంతమందికి జ్ఞానబోధ చేశారు. సో ఒకసారి బ్రహ్మం గారు దేశ పర్యటన చేస్తూ బాగా అలసిపోయి ఒక ఇంటి దగ్గర ఆ అరుగు మీద పడుకుంటారు. సో ఇంతకీ ఆ ఇల్లు అచ్చమాంబదే. సో పొద్దున్న లేచి చూస్తే బ్రహ్మం గారు తన ఇంటి అరుగు మీద పడుకుని ఉంటారు. అతన్ని లేపి మీరు ఎవరు అని అడిగింది. నా పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి, నాకు ఏమైనా పని దొరుకుతుందా అని అచ్చమాంబని అడుగుతారు. అప్పుడు అచ్చమాంబ బ్రహ్మం గారికి గేదెలను ఆవులను మేపే పని అప్పగించింది. సో బ్రహ్మం గారు ఆ పశువులను తీసుకుని ఒక అరణ్యానికి తోలుకుని వెళ్తారు. తన మంత్రశక్తితో ఒక వలయాన్ని సృష్టించి ఆ పశువులను ఆ వలయాన్ని దాటనివ్వకుండా చేస్తారు. ఇప్పుడు బ్రహ్మం గారు ఏకాంతంగా కాలజ్ఞానం రాసేవారు. అలా ప్రతిరోజు చేసేవారు. ఒకరోజు అచ్చమాంబకి బ్రహ్మం గారు పశువులను ఎలా మేపుతున్నారో చూద్దామని అతని వెనకాలే వెళ్తుంది. అప్పుడు ఆ స్థలంలో ఆ పశువులు మేయడం, అలాగే బ్రహ్మం గారు ఏకాంతంగా కాలజ్ఞానం రాయడం ఇవన్నీ చూసి అచ్చమాంబ బ్రహ్మం గారి దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి, నేను మీరు ఎవరో తెలుసుకోకుండా మీ చేత పనులు చేయించాను, మీరు ఎంత జ్ఞానం కలిగిన వారని నాకు తెలియదు అని క్షమాపణ కోరుతుంది. అప్పుడు బ్రహ్మం గారు నాకు అందరూ ఒక్కటే అని జవాబిస్తారు. అలాగే ఆమెకు జ్ఞానబోధ కూడా చేస్తారు. అవి ఏమిటి అంటే వావి వరసలు క్షీణించి తండ్రి కొడుకుని, కొడుకు తండ్రిని చంపుకుంటారు. ఇది కూడా మనం ఎవ్రీడే న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. అండ్ నెక్స్ట్ శాంతమూర్తులు కూడా కోపం వస్తుంది. వివిధ వర్ణాల వాళ్ళు ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారని రాశారు. అండ్ నెక్స్ట్ వన్ మనుషులు అలాగే మృగాలు రక్తం కక్కుని చనిపోతారని రాశారు. బట్ ఇది ఇంకా జరగలేదు. అండ్ నెక్స్ట్ మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు. ఇవైతే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, మనకు కూడా బాగా తెలుసు. అండ్ నెక్స్ట్ వన్ స్త్రీ పురుషులు కామపీడితులైతారు. ఇవైతే రోజులు ఎన్ని జరుగుతున్నాయో మనకే తెలీదు. అండ్ నెక్స్ట్ వన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగమ్మ కనిపించకుండా పోతుందంట. అంటే మనం కల్కి మూవీలో చూసిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట. సో ఇవి అచ్చమాంబకి చెప్పిన విషయాలు. అండ్ నెక్స్ట్ బంగంపల్లి నవాబుకి ఇచ్చిన జ్ఞానబోధ గురించి తెలుసుకుందాం. బ్రహ్మం గారు మహిమల గురించి విన్న నవాబు ఆయన స్వయంగా పిలిపించుకుని అప్పుడు నవాబు బ్రహ్మం గారిని పరీక్షించాలని ఒక గిన్నెలో మాంసం వేసుకుని దాని మీద తెల్లటి గుడ్డను కప్పి బ్రహ్మం గారికి ఇస్తారు. అప్పుడు బ్రహ్మం గారు దానిపై ఉండే ఆ తెల్లటి గుడ్డని తీయగా ఆ మాంసం కాస్త పళ్ళు కింద మారిపోతాయి. సో నవాబు చాలా ఆశ్చర్యానికి గురవుతారు. అప్పుడు నవాబ్ బ్రహ్మం గారిని క్షమాపణ కోరుతారు. అలాగే నాకు కూడా బోధన చేయమని వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మం గారు నవాబుకి ఏమని చెప్తారంటే ఒక ఈత చెట్టు రాత్రంతా నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుందని, అండ్ అలానే అది 8 సంవత్సరాలు అలానే చేసి అప్పుడు మరణిస్తుందని, అండ్ ఆ చెట్టు మరణించగానే దేశానికి కరువు కాటకాలు ఏర్పడతాయని చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ బంగంపల్లిలో నవాబుల పాలన క్రమక్రమంగా తగ్గిపోతుందని చెప్పారు. అండ్ ఈ విషయాలు చెప్పి బ్రహ్మం గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ అలాగే బ్రహ్మం గారు కడప నవాబు కూడా జ్ఞానబోధ చేస్తారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అప్పుడు నవాబు బ్రహ్మం గారిని పరీక్షించాలని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తాడు. అదేంటి అంటే నా గుర్రం కడుపులో ఉన్న బిడ్డ ఆడదా మగదా అని ప్రశ్నించవేస్తాడు. అప్పుడు బ్రహ్మం గారు ఆ గుర్రం కడుపులో మగబిడ్డనే పుడుతుంది అని చెప్పి అండ్ దాన్ని 4 కాళ్ళు కూడా తెలుపు రంగులో ఉంటాయని చెప్తారు. అప్పటికి నవాబు నమ్మడు. అప్పుడు బ్రహ్మం గారు ఒక తెరను తెప్పించి ఆ గుర్రము చుట్టూరు ఆ తెరను కట్టించాడు. అప్పుడు గుర్రం కడుపులో నుంచి బిడ్డను బయటకు
బయటకు తీసి నవాబుకు చూపిస్తాడు. అలా చూపించిన తర్వాత ఆ గుర్రం బిడ్డను మళ్ళీ గుర్రం కడుపులోనే పెట్టేస్తారు. చూసిన నవాబు చాలా ఆశ్చర్యపోతాడు. ఈయన కూడా బ్రహ్మం గారిని క్షమించమని అడిగి బ్రహ్మం గారి జ్ఞానబోధ చేయమంటాడు. అప్పుడు బ్రహ్మం గారు కడప నవాబుకు జ్ఞానబోధ ఏమని చేశారంటే, కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను మళ్ళీ వీరభోగ వసంతరాయులుగా పుడతాను అని చెప్పారు. నేను ఈ విషయంపై పార్ట్ 1లో క్లారిటీగా చెప్పాను. సో బ్రహ్మం గారు పుట్టుక గురించి తెలుసుకోవాలని అంటే పార్ట్ 1 ఖచ్చితంగా చూడాల్సిందే. అండ్ నెక్స్ట్ 14 నగరాలు జల ప్రవాహాలు ముంచెత్తుతాయి. ఇదే నేను రావటానికి నిదర్శనమని చెప్పారు. అండ్ నెక్స్ట్ 1 మధుర మీనాక్షమ్మ ప్రజలతో మాట్లాడుతుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ 1 గోల్కొండ నుండి 2 పిల్లలు పట్నం ఏలుతారని చెప్పారు. గోల్కొండను కాకతీయులు ఏలారు, తర్వాత నిజాములు కూడా ఏలారు. అండ్ నెక్స్ట్ కంచి కామాక్షమ్మ కన్నుల ఎదుట నుంచి నీరు కారుతుందని చెప్పారు. దాని తర్వాత చాలా మంది మరణిస్తారని కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ 1 రాయలు గారి సింహాసనం కంపిస్తుంది. రాయలు వారు అంటే కృష్ణదేవరాయలు వారు అని అర్థం. ఢిల్లీ ప్రభువులు నశించిపోతారు. ఢిల్లీ ప్రభు అంటే అక్కడ పాలిస్తున్న సుల్తాన్ అని అర్థం. సో ఇలా జ్ఞానబోధ చేశారనమాట. చాలా మందికి జ్ఞానబోధ చేస్తారు. అండ్ నెక్స్ట్ తన కొడుకు అయిన గోవిందాచారికి కూడా జ్ఞానబోధ చేస్తారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇన్ని రోజులు నేను మనుషులను జ్ఞానం వైపు నడిపించాను, ఇప్పుడు ఆ బాధ్యత నీదే అని చెప్పి ఆయన ఒక రహస్యాన్ని చెప్తాడు. అదేంటి అంటే, గోవింద నీకు ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆమె పేరు ఈశ్వరమ్మ. ఆమె ఒక మహాజ్ఞాని. ఆమె కూడా నాకలాగే మహిమలను చూపించి నాలాగే జీవ సమాధి అవుతుంది అని చెప్తారు. ఇదే కాదు, సిద్ధయ్యకు కూడా జ్ఞానబోధ చేస్తారు. సిద్ధయ్య ఎవరు అంటే బ్రహ్మం గారి శిష్యుడు. సిద్ధయ్య యాక్చువల్గా ఒక ముస్లిం. అయితే ఆయన గురించి కూడా బ్రహ్మం గారు గోవిందాచార్యులకు చెప్తారు. సిద్ధయ్య ఒకప్పుడు క్షత్రియ ఇంట్లో పుట్టాడు, కానీ అప్పుడు గోహత్య చేశాడు. అందువలన ఇప్పుడు సిద్ధయ్య మహమ్మదీయుల ఇంట్లో పుట్టాడు. సో గోహత్య చేసిన పాపం వలన పరిహారం కోసం బ్రహ్మం గారి శిష్యుడయ్యాడు. అతను కూడా చాలా మహాజ్ఞాని అని చెప్తారు. తన భార్య గోవిందమ్మకు కూడా కొన్ని విషయాలు చెప్తారు. అయితే బ్రహ్మం గారు జీవ సమాధి అవుతారని తెలిసి గోవిందమ్మ చాలా బాధపడుతుంది. అప్పుడు బ్రహ్మం గారు గోవిందమ్మ దగ్గరకు వచ్చి, నాకు మరణం లేదు, నీవు ఏమాత్రం భయపడవద్దు, నీవు సుమంగళిగా జీవించు అని చెప్పి నేను మళ్ళీ వీరభోగ వసంతరాయులుగా పుడతానని చెప్పి ఆమెను శాంతింపపరుస్తాడు. గోవిందమ్మకు చేసిన బోధనలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో మాట్లాడుతుందని చెప్తారు. కృష్ణమ్మ ఉప్పొంగి దుర్గమ్మ యొక్క ముక్కు పుడకను తాకుతుందని చెప్తారు. ఇంకా లాస్ట్లో తన శిష్యుడు సిద్ధయ్యకు ఇలా చెప్తాడు, నేను చనిపోయిన తర్వాత హిందూ రాజ్యాలన్నీ కూడా అంతమవుతాయి. అఖండ భారతదేశాన్నిలో మొకమదీయులు రాజ్యాన్ని ఏలుతారు. తెల్లటి ముఖం గలవారు దేశాన్ని పాలిస్తారు అనే విషయం కూడా ఇక్కడే చెప్తారు. అండ్ ఇలా సిద్ధయ్యకు బోధ చేస్తారు. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఇంకా బ్రహ్మం గారి గురించి తెలుసుకోవాలి అంటే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. దాని మీద కూడా మనం వీడియో చేద్దాం. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.